నమస్తే, వెల్కమ్ టు VS 99 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అక్రమ ప్లాస్టిక్ మెటీరియల్ నిల్వపై SOT మల్కాజ్గిరి పోలీసుల దాడులు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కేస్ స్టడీగా హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్. ICC టెస్ట్ ర్యాంకింగ్స్ లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్న టీమిండియా. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పంట పొలాలకు నీటిని విడుదల చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఈరోజు ములుగు మండలంలోని కొడిసెలకుంట్ల, గుర్తూరు తండా, రామచంద్రపూర్, ముద్దునూరు తండా, శ్రీ నగర్దేవ నగర్, మల్లంపల్లి గ్రామాలకు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పంట పొలాలకు సాగునీటిని విడుదల చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత 10 ఏళ్ల పాలనలో కాళేశ్వర ప్రాజెక్టు కట్టి 1,00,000 కోట్ల రూపాయలు దోచుకుని మన ప్రాంతానికి చుక్కనీరు ఇవ్వకుండా ఈ ప్రాంత రైతాంగానికి అన్యాయం చేస్తే మన ప్రభుత్వం ఏర్పాటు అయి 3 నెలల వ్యవధిలోనే రైతులు పడుతున్న బాధలను చూసి ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించడం జరిగిందని, ఎన్ని ఏండ్ల నుండి రైతులు పడుతున్న గోసలిక ఉండవు, రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి వర్యులు సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో లిఫ్ట్ ఇరిగేషన్ అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. కొబ్బరికాయలు ఉన్నాయి ఎక్కడ మనకు హైదరాబాద్ కు చెందిన మహిళ ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో ఓ డబ్బాలో మహిళ మృతదేహం లభ్యమైంది. ఆస్ట్రేలియాలోని విక్టోరియా బకీలో రోడ్డు పక్కన ఉన్న డబ్బాలో ఆదివారం నాడు చైతన్య మాధవి గాని అలియాస్ అనే హైదరాబాదీ మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానిక వార్తా వెబ్సైట్ ప్రకారం శ్వేత భర్త వరికుప్పల అశోక్ రాజు తన కుమారుడితో కలిసి ఇటీవలి రోజుల్లో భారతదేశానికి తిరిగి వెళ్లాడని తెలుస్తోంది. చైతన్య మాధగాని అలియాస్ శ్వేత కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ లోని బృందావన్ కాలనీలో నివాసం ఉంటున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మల్కాజ్గిరి SOT కీసర PS జాయింట్ ఆపరేషన్ లో భాగంగా కీసర PS పరిధిలోని రాంపల్లి గ్రామంలో అక్రమంగా ఎటువంటి లైసెన్స్ లేకుండా చట్టవిరుద్ధంగా తన ఇంట్లో బ్లాస్టింగ్ మెటీరియల్ నిల్వ ఉంచిన నిందితుడిని పట్టుకున్నారు. పల్లపు సురేష్ సన్నాఫ్ బాల నరసింహన్ వ్యక్తిని అదుపులోకి తీసుకొని నిందితుని వద్ద నుండి బ్లాస్టింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. టీమిండియా ICC టెస్ట్ ర్యాంకింగ్స్ లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. ఇవాళ ICC ప్రకటించిన టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్ లో టీమిండియా టాప్ స్పాట్ ను కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ ను 4-1తో చేజిక్కించుకున్న టీమిండియా తాజా ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 పీఠంపై అధిష్ఠించింది. నిన్నటి దాకా అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఇప్పుడు 2వ స్థానానికి పడిపోయింది. ఈ ర్యాంకింగ్స్ లో ఇంగ్లాండ్ 3, న్యూజిలాండ్ 4, దక్షిణాఫ్రికా 5, పాకిస్తాన్ 6, వెస్టిండీస్ 7, శ్రీలంక 8, బంగ్లాదేశ్ 9, జింబాబ్వే 10, ఐర్లాండ్ 11, ఆఫ్ఘనిస్తాన్ లో 12 తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఐర్లాండ్ 1 స్థానం మెరుగుపరుచుకొని 11వ ర్యాంకుకు చేరుకోగా ఆఫ్ఘనిస్తాన్ 1 స్థానం పతనమై టెస్టు జట్లలో జాబితాలో అట్టడుగు పడిపోయింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామంలో నివాసం ఉంటున్న రాయపూరి నర్సయ్య ఇల్లు విద్యుద్ఘాతంతో దగ్ధమైంది. ఇంట్లో దాచుకున్న 4 లక్షల రూపాయలు అగ్నికి కాలిపోయినావని, మొత్తం ఆస్తి నష్టం 10 లక్షల రూపాయల వరకు జరిగిందని ఇంకా వివరాలు తెలియాల్సి
3 లక్షలకి నాకు ఫోటో తీన్ సార్ పాడిన సార్ నుంచి వాట్సాప్ रंग सोना रहा है खबर अंग सुनारा 2 లక్షలకి 2 లక్షలకి అది బొగ్గులై కొన్ని నందికే సారే అది ఇది కొన్ని ఇచ్చావా 2 లక్షలకి కాయింత పడి చేస్తా గోడ కాదు ఉల్లే ఏరారు మంట ఉల్లే ఏరారు సీనందా కరంగ సుమై నాకు పెద్ద రూపాయలు మొత్తం పలగొడుతున్నా వారదు కుమరి 3 లక్షలకి మత సామరస్యంపై ఎలుగెత్తి చాటుతూ సమాజంలోని రుగ్మతలకు అంతం పలుకుతామని ప్రతిజ్ఞ చేసి ఎల్బీ నగర్ చౌరస్తాలో భాయిచార యాత్రను ప్రారంభించి సైబరాబాద్ లక్డీకప్పులోని పార్టీ కార్యాలయం దాకా కొనసాగించిన యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించడం చాలా సంతోషంగా ఉందని ఇండియన్ నేషనల్ రక్షసేన పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్ మహమ్మద్ సాహిద్ ఖాన్, జాతీయ అధ్యక్షుడు జి రామకృష్ణ తమ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సమాజ నిర్మాణం జరగాలని, మత సామరస్యానికి పెద్దపీట వేయాలని డిమాండ్ చేశారు. హిందూ, ముస్లిం, సిక్కులు, క్రిస్టియన్లు అంతా బాయి బాయి అంటూ నినాదాలు చేశారు. పార్టీ అగ్రనేతలు ముందు పదన నడవగా సర్వమత సారం ఒక్కటేనని వారు నినదించారు. మత సామరస్యానికి భంగం కలిగించే వారికి పై కఠిన చర్యలు తీసుకునేందుకు పార్లమెంట్లో కఠినమైన చట్టాన్ని రూపొందించాలని ఆల్ ఇండియా నేషనల్ రిక్షా పార్టీ నేతలు కొందరని కోరారు. ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు విచ్చలవిడితనాన్ని ప్రదర్శించే అవకాశాలున్నాయని వార్తలు పేర్కొన్నారు. ఇక అందులోనే ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు పార్టీలో మాయలు చిక్కకుండా ఉండేందుకు తాము భాయిచార యాత్రను పెద్ద ఎత్తున నిర్వహించినట్టు చెప్పారు. భాయిచార యాత్ర నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చర్యలు తీసుకున్నారు. రక్తసేన నుంచి ప్రెసిడెంట్ రామకృష్ణ, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన మా సహాయ సహకారాలకి, ఈ భాయిచార యాత్రకి మేము మా తరపు నుంచి మా ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైతే ఒక చిన్న గ్యాప్, ఎంతో ప్రేమ ఆప్యాయతలు ఎంతో కలుగుతున్న ఈ కమ్యూనిటీస్, ఈ ఒక చిన్న ఒక లేయర్ గ్యాప్ ఏదైతే విద్వేషం ఉందో అది తొలగాలి అని మేము ఈ భాయిచార యాత్ర తీసుకొచ్చాము. మేము మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందూ ముస్లిమ్స్ చాలా ఐక్యతగా ఒక హ్యూమానిటీ అనేది ఒక రిలీజియన్గా మనం ఎదరికెళ్ళాలని మా ఉద్దేశము. ఒక చిన్న గ్యాప్, ఒక్కసారి ప్రేమ అనేది మన అనేది వచ్చాక వాళ్ళలో వాళ్ళు చూపించే ఆదరాభిమానాలు అలా మనం వెలగట్టలేము. అలాంటి ఆప్యాయత పొందడం కూడా అది అదృష్టము. ఆ చిన్న లేయర్ గ్యాప్ ఈ భాయిచార యాత్ర ద్వారా నెరవేరాలని మా ఈ లక్ష్యంతో మేము ఎదరికి మా ఆల్ ఇండియా లక్ష్యాన్ని తీసుకెళ్తూ అందరం కలిసి మా పార్టీని దేశానికి ఉపయోగపడేలాగా యువతను తయారు చేసుకుంటూ ఎదరు తీసుకెళ్ళాలని మా సంకల్పం. ధన్యవాదాలు. इंडिया नेशनल रक्षा सेना, मैं एमडी शाहिद खान फाउंडर एंड कृष्णा भाई प्रेसिडेंट, हम लोग एक पहले तो शुक्रिया अदा करूंगा पुलिस डिपार्टमेंट का जो हमने परमिशन दिया और पीसफुल का यात्रा हमारा सक्सेसफुल हुआ है. थैंक यू पुलिस डिपार्टमेंट एंड गवर्नमेंट ऑफ तेलंगाना. ये ऑल इंडिया रक्षा सेना का जो आज यात्रा निकाले भाईचारा यात्रा, हमें एक मैसेज देना था, सिर्फ और सिर्फ मैसेज. जो हैदराबाद, तेलंगाना या इंडिया में कहीं पर भी जो कम्युनल सोच रखता है उसके लिए हमने आज हैदराबाद से स्टार्ट किया भाईचारा यात्रा. हिंदू, मुस्लिम, सिख, ईसाई हम आपस में भाई भाई बोलने से नहीं करने से होता है. इसके लिए हम आज यात्रा निकाले हैं. ग्रैंड सक्सेसफुल हुआ यात्रा. और एक छोटा मैं मीडिया की तरफ से एक मैसेज देना चाह रहा हूँ कि ये देश महान देश है, महानतों का देश है, इसे हम तोड़ने नहीं देंगे. ऑल इंडिया नेशनल रक्षा सेना पार्टी सब कुछ जोड़ने का काम करेंगी, तोड़ने का काम नहीं करेंगी. और मैं शाहिद खान, रामकृष्ण जी, राम, हम लोग के पास कोई भेदभाव नहीं है. मैं खुद बोलता हूँ नो अल्लाह अकबर.
अल्लाहू अकबर। मैं बोलूंगा शाहिद खान जय श्री राम बोलने में तो खुशी कोई आपत्ति नहीं है, ये बोलने से खुश नहीं होता। हम तो चाह रहे कि पूरे भारतवासियां मिलके जय श्री राम बोले, अल्लाह अकबर। बस थैंक यू, जय हिंद, जय भारत, नमस्ते, अस्सलाम वालेकुम। రఘునాథపాలెం మండలం బూడిదంపాడు వద్ద ఆదివారం 38.30 కోట్ల వ్యయం అంచనాలతో ఖమ్మం ఇల్లందు 2 లైన్ల రోడ్డు 4 లైన్ల రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులకు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార జౌలి శాఖల మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. చకచక ప్రారంభోత్సవాలు ఊహల్లో అభివృద్ధి పథకాల నిధులు ఉన్నాయా, పనులు ప్రారంభిస్తారా? మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిన్నం రామకోటయ్య స్థానిక శాసనసభ్యులపై ధ్వజమెత్తారు. అసలేంటో అని ఆశ్చర్యపోతున్నారా? ఏలూరు జిల్లా న్యూజివీడు నియోజకవర్గంలో స్థానిక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు రోజు ప్రారంభోత్సవాలు కొత్త పనులకు శిలాఫలకాలు వేస్తూ బిజీ అయ్యారని, భారత రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రి షెడ్యూల్ లాగా రోజుకు 7-8 కార్యక్రమాలు ఉన్నాయంటూ మెసేజ్లు పెడుతున్నారు. కొత్త పనులకు శిలాఫలకాలు వేస్తూ కార్యక్రమాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య ధ్వజమెత్తారు. 6 రోడ్లన్నీ గుంతలు పడిపోయాయి. పూడ్చండి మహాప్రభు అంటే కనీసం కన్నెత్తి చూడని శాసనసభ నిధులు లేకపోయినా రోజు షెడ్యూల్ ప్రకారం ప్రారంభోత్సవాలు కొత్త పనులకు శిలాఫలకాలు వేస్తూ ఎలక్షన్లు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలను మభ్యపెట్టడమేనని, కొత్త పనులు చేయడానికి అసలు నిధులు ఉన్నాయా, ఎందుకు ఇలా చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు, కేవలం ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసమేనని ప్రజలందరూ కూడా గమనించాలని మాజీ ఎమ్మెల్యే చిన్ను రామకోటయ్య కోరారు. అందరికీ నమస్కారం. మీడియాతో మాట్లాడి చాలా రోజులైంది, ఒకసారి అనేక విషయాలు పంచుకుందామని చెప్పి పిలవడం జరిగింది. ముఖ్యంగా గత 15-20 రోజులుగా న్యూజివీడులో జరిగే అంటే పాలకపక్ష అధికార పార్టీ కార్యకలాపాల మీద కొన్ని ప్రజలకు అవసరం. 5 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో అభి అనే పదాన్ని మర్చిపోయేటట్టు చేసిన ప్రభుత్వం దాదాపు 15 రోజుల నుంచి హడావుడిగా, అంటే దాదాపు మనం రాష్ట్రపతి గారి షెడ్యూల్లో చూస్తూ ఉంటాం, మినిట్ టు మినిట్ షెడ్యూల్ అంటాము, లేకపోతే ప్రధానమంత్రి గారి షెడ్యూల్లో చూస్తూ ఉంటాము. అటువంటి షెడ్యూల్ ఎమ్మెల్యే గారికి పెట్టి, ఎమ్మెల్యేలు పెట్టుకొని ఉదయం 10 చోట 11 చోట రోజు 6 నుంచి 8 శంకుస్థాపనలో, అందులో కొన్ని బ్రహ్మోత్సవం చెట్ట చివరన ఏ ప్రభుత్వం చక్రమం. ఎన్నికల ముందు ఈ కార్యక్రమాలు ప్రజల కోసం చేయటాన్ని నేను ప్రజలకు ఉంచాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రోడ్ల మీద ఉన్న గుంతలు ఓడుతుండాయా బాబు అని అన్ని విధాల ప్రాధేయపడి బతిలాడి మీడియా రాసి, లేకపోతే నలుగురు కలిసినప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకున్నా కూడా స్పందించి అధికార పార్టీ అనివ్వండి, అధికార పార్టీ శాసనసభ్యుడు కానివ్వండి, ఇవాళ కోట్ల రూపాయలు మంజూరు చేశానంటున్నారు, శిలాఫలకాలు వేస్తున్నారు. దాదాపు ఇప్పటికి మరి 10 రోజుల్లో సెంచరీ పూర్తయిందేమో. నేను లెక్కేయాలనుకున్నా కానీ సమయం కూడా లెక్కలేదు. అంటే అసలు ఈ శిలాఫలకాలకు మంజూరు వచ్చి చేస్తున్నారా, ప్రజలను మోసం చేయని చేస్తున్నారా? మరి ఇప్పుడు చేస్తే మరి రేపు మీరు అధికారంలో రాకపోతే, మీ అధికారం అయిపోయింది, ఇంకో వారం రోజులు 4 రోజులు ఉంది, దాని తర్వాత ఎన్నికలు కూడా వస్తుంది. యు ఆర్ నోవేర్, అంటే ఆపద్ధర్మ ప్రభుత్వం కానీ ప్రభుత్వం మాత్రం కాదు. మరి ఇప్పుడు చివరి నిమిషంలో శిలాఫలకాల మీద ఎట్లా భావించాలి? సరే, వాళ్ళైతే ఈ శిలాఫలకాలతోనే అధికారం పొందాలని, ప్రజలను మభ్యపెట్టాలని, గెలవాలని కోరుకుంటున్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు విజ్ఞత గల పౌరులుగా కానీ, ఇక్కడ నేను ఎన్నికల్లో పోటీ చేద్దాం అనుకున్న నాయకుడిగా కానీ నా బాధ్యత ఏంటంటే ప్రజలందరికీ పారా హుషార్, ఈ మోసాన్ని గుర్తించండి.
ఇది పూర్తిగా ప్రజలను వంచడమే. శిలాఫలకాలు చూసి మోసపోకండి. ఎందుకంటే కాపురం చేసే లక్షణం పారాయణ ఆరకముందే కనపడుతుంది అనేది మన జనరల్ నానుడు. కరెక్టేనా సార్? సో 5 సంవత్సరాల్లో చేయని అభివృద్ధి, చేయలేని అభివృద్ధి, పట్టించుకోని అభివృద్ధి, వినని అభివృద్ధి ఇవాళ నువ్వు 100 కోట్లు 1000 కోట్లతో చేస్తానంటే ప్రజలు నమ్ముతారని భావించడం అనేది మీ రాజకీయ అజ్ఞానానికి అద్దం పడుతూ ఉంది. సో ప్రజలు మోసపోవద్దని నేను పిలిపిస్తా ఉన్నా. నిజంగా వీటిలన్నిటికీ ఉంటే శిలాఫలకమైన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అక్రమ ప్లాస్టిక్ మెటీరియల్ నిల్వపై ఎస్ఓటి మల్కాజ్గిరి పోలీసుల దాడులు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కేస్ స్టడీగా హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్న టీమిండియా. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.